తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సులు పొంది అక్కడి నుండి మాజీ ఎమ్మెల్యే గంటా మురళితో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి కామవరపుకోట మీదుగా రంగాపురం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకుని వేలాది మందితో భారీ ర్యాలీతో చింతలపూడి చేరుకున్నారు. విజయోత్సవ ర్యాలీగా సాగిన టీడీపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ నామినేషన్ ర్యాలీకి అడుగడుగున మహిళలు హారతులిచ్చి జయ జయ ధ్వనులతో ర్యాలీ నిర్వహించారు. చింతలపూడి నగర పంచాయతీ వేలాది మందితో భారీ ర్యాలీగా వచ్చి చింతలపూడి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి, మండల ప్రెసిడెంట్ మాటూరి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు మేకా ఈశ్వరయ్య, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఏప్రిల్ 21 ఆదివారం రోజు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఉండవల్లి నివాసంలో నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఎటువంటి రాజకీయమైన బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నాది. అలాంటిది చింతలపూడికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసిన తర్వాత బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 22వ తారీఖున 10:47 పెద్దలందరూ కూడా మరి ముహూర్తం బాగుందని చెప్పి నిర్ణయించిన తర్వాత పొద్దున మధ్యాంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామిగారిని దర్శించుకొని తర్వాత రంగాపురం వచ్చి అక్కడ సత్యనారాయణ స్వామి గారిని దర్శించుకొని మరి పూజ చేయించుకొని అక్కడ నుంచి మొదలుపెట్టిన ర్యాలీ స్వచ్ఛందంగా 4 మండలాల నుంచి యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి వేలాది మందిగా తరలి వచ్చారు. దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది. నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంత వేలాది మంది జనాలు రావడం. నిజంగా ఇది కళా నిజం అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కేవలం ఫాతిమాపురం అడ్డు రోడ్ నుంచి ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ రావడానికి 2 గంటల పైన పట్టింది. అలాగే ఇక్కడికి వచ్చి నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. అంతా కూడా చాలా స్మూత్గా జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతలపూడికి, అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారిని మరి ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాలని 5 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడి దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి భయభ్రాంతులు చేసి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి అరాచకాలు చేసి వాళ్ళకు ఏమన్నా వ్యాపారాలు ఉంటే సర్వనాశనం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. వాళ్ళు మేమే అధికారంలోకి వస్తున్నామని భయపెట్టి మరి వాళ్ళకున్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించుకుని ఈ సారాలో బ్రాందీ డబ్బు కానివ్వండి, భూమి సంబంధించి ఇసుక మీద కానివ్వండి, అన్అకౌంటబుల్ డబ్బు అంతా కూడా విచ్చలవిడిగా మనిషికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి వేరే విందులు వినోదాలు చేసి తీసుకొచ్చిన జనాన్ని మీరు చూశారు. సొంగ రోషన్ కుమార్ గారి నామినేషను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన స్వయంగా టికెట్ ఫస్ట్ లిస్టులో ఇవ్వటం జరిగింది. మరి మేము గ్రామాల్లో తిరుగుతుంటే మాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే వస్తానన్న వాళ్ళని కూడా చాలామందిని ఇక్కడ తీసుకురాలేని పరిస్థితి. మాకు సాధారణమైన పార్టీ ఇది, డబ్బు లేని పార్టీ. మరి ఇంకా వాళ్ళని తరలించడానికి చాలా వాహనాలు కావాలి. సాయంత్రం వరకు కూడా వస్తూనే ఉంటారు జనం. అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదకారిని వైసీపీ నేత ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి తెలియకుండా ఏపీలో హత్యలు జరగవంటూ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్లపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మను చంపడానికి టీడీపీ బ్యాచ్ ప్లాన్ చేసిందని, మహా టీవీ అనిల్, నారా లోకేష్ అనుచరుడు రాజేష్ కిలారు ఆధ్వర్యంలో కుట్ర జరిగిందన్నారు. ఆర్జీవీ హత్యకు జరిగిన కుట్రని రాజేష్ కిలారు మనుషులే తనకు చెప్పారని, ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలేదు ఇంతవరకు. 2 days కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అరే, ఒక పార్టీలో, ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా? గట్టిగా 2 మాటలు మాట్లాడితే చంపేస్తారా? ఒక కోపం, ఒక తిట్టు, ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు. ఒక మోసం, ఒక అబద్ధం, ఒక వెన్నుపోటు, ఇది సమాజానికి డేంజర్. అవి నువ్వు చేస్తున్నావు.
అవి నువ్వు చేస్తున్నావు. ఇదే రామ్ గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా. ఐ వెంకట్రావు గారు తెలుసుగా మీకు, ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మహా టీవీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ గారు ఇందులో ముఖ్యుడు. అనిల్, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నీ పేరే చెప్పారు. ఎక్కడ చెప్పారు? మన కమ్మోళ్లే, మన కొమ్మలు. ఆయన ప్రపోజల్, ఈయన పక్క రాజేష్ కిలారు, వీళ్ళు. ఈయన రాజేష్ కిలారు చెప్తే రాజేష్ కిలారు ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా లోకేష్ ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా చంద్రబాబు నాయుడు నోకే, నో. ఎందుకు నో తెలుసా? రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చా, పిచ్చోడు వాడు చంపితే ఎందుకు వేస్ట్ భలే అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బచ్చాగాడిని చంపటం అనేది వాళ్ళకి డడ్డీజీ అన్న. వాళ్ళ దగ్గర వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు 75 ఏళ్ళు వచ్చినాయి, నీకు కూడా నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని. ఎప్పుడు చంపకు, ఎవరు చంపకు. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఎనీ టైం నేను చంపచ్చు. ఆయన వెంట్రుక ముక్క, 60 ఏళ్ళు బతికా. ఇంట్లో అందరూ బాగా బ్రహ్మాండంగా అన్ని 60 ఏళ్ల పాటు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించా. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చదువుకున్నవాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవాడు, ఇలాంటి చెయ్యకండి. మీరు ఓడిపోయారనుకోండి, మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది. మీరు కావాలంటే ఒక్కొక్క ఓటుకి ₹1,00,000 ఇచ్చి గెలవండి తప్ప ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. నేను తల్లి సాక్షిగా చెప్తున్నా, నన్ను చంపినా నేను బాధపడ్డాను. చావుబతుల్లో ఉన్నానుకో మీ మీద కూడా నేను మళ్ళీ ఇదిగో కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, చావుబతుల్లో ఉంటే ఎవరైనా చంపిందంటే మీ అబ్బాయి పేరు చెప్పను, మీ పేరు చెప్పను, నేను నిజంగా చెప్పను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. ఈయన్ని మీరు చంపారంటే 5 కోట్ల మంది చచ్చిపోయినట్టే. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని వైఎస్ షర్మిల అన్నారు. నంద్యాల సభలో ఆమె మాట్లాడుతూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డి స్థానిక ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుల్ సురేంద్రని చంపితే జరగని న్యాయం సామాన్యులకు ఏం జరుగుతుందని ప్రశ్నించారు. బాబు, జగన్ బీజేపీ తొత్తులని ఎద్దేవా చేశారు. బ్రహ్మాండంగా కబ్జాలు చేస్తాడట, బ్రహ్మాండంగా అవినీతి చేస్తాడట, అన్ని కాంట్రాక్ట్లు ఈయనవేనట, లేకపోతే ఈయన బినామీలేట. ఈయన మంచోడైతే ఈ క్యాండిడేట్ ఇక్కడి నుంచి తీసి ఇంకో చోట ఎందుకు వేస్తారన్నా? మామూలుగా మన ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాం? చెత్త తీసి అవతలేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఈ చెత్తను తీసి ఇంకో చోట వేశారు. అంటే ఈయన చెత్త అని వీళ్ళే ఒప్పుకుంటున్నట్టు కదా. మరి ఎందుకన్నా ఇలాంటి చెత్తకు ఓట్లేశారు? ఏం చేశారు నీకోసం? జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఏమైందన్నా? కనీసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టును చేయ తలపెట్టారు. 4,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు, 15 లక్షల మందికి తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును 60% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసి వెళ్లిపోయారు. మన దురదృష్టం వెళ్లిపోయారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయిపోయేది. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సిగ్గు లేదా చంద్రబాబు గారు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు వెలుగుండ ప్రాజెక్టును? రాజశేఖర రెడ్డి గారు 60% పూర్తి చేశాడు కదా అని తిట్టిపోశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకుని నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము గెలిచిన 6 నెలల్లో వెలుగుండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తయిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని నెలలైంది? ఎన్ని సంవత్సరాలైంది?
నియోజకవర్గంలో నామినేషన్ల కోలాహలం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఆలయం వద్ద ఉదయం 7 గంటలకు పూజలు చేసిన అనంతరం టెక్కలి తెంబూరు రోడ్డు జంక్షన్ కు చేరుకుని అక్కడి నుండి ఊరేగింపుగా టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నెంబర్ 3 టెక్కలి నియోజకవర్గానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను ప్రతిసారి చెప్తాను, చాలా అదృష్టవంతుడని. ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీకి ఈరోజు అధ్యక్షుడిగా పనిచేయడం ఒకటైతే, ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కలి నియోజకవర్గానికి 3వసారి ముచ్చటగా శాసనసభ్యుడయ్యే అవకాశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. నా మీద ఒక నమ్మకం, విశ్వాసంతో టెక్కలి నియోజకవర్గానికి శాసనసభకి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నేత, జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. టెక్కల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక 5 నిమిషాలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. 2014 అచ్చెన్నాయుడు టెక్కలికి శాసనసభ్యుడిగా ఎన్నిక కాకముందు టెక్కలి ఏ విధంగా ఉండేది, నేను 2014లో టెక్కలి శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన తర్వాత టెక్కలి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. అన్ని వర్గాలని సమైక్యం చేస్తూ, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఎన్నో ఏళ్లుగా టెక్కలి ఏంటంటే ఇది ఒక రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్, ఇది ఒక చిన్న కుగ్రామంలాగా ఉండిపోయింది. ఒక అవకాశం వచ్చిందని చెప్పి టెక్కల్ని ఒక పట్టణ వాతావరణం తీసుకొచ్చాను. టెక్కల్లో కార్యాలయాలన్నీ కూడా అద్భుతంగా కట్టించాను. జిల్లా ఆసుపత్రి శ్రీకాకుళంలో మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ పాలకొండకి ఇస్తామంటే నేను మంత్రిగా పోరాటం చేసి టెక్కలికి ఒక హాస్పిటల్ తీసుకొచ్చి జిల్లా హాస్పిటల్ కట్టడమే కాదు, బ్రహ్మాండంగా తయారు చేశాను. ఈ ప్రాంతంలో కొన్ని తరాలుగా సాగునీటి సౌకర్యం లేక ప్రజలు, రైతులు అవస్థలు పడుతుంటే వారికి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇచ్చి సాగునీటి సౌకర్యం కల్పించాను. దీనన్నింటికీ మించి టెక్కలి పట్టణం వేసవి వస్తే ఖాళీ బిందెలతో రోడ్డు మీదకి వచ్చి నీరు గురించి అల్లాడిపోయినటువంటి పరిస్థితి, దాన్ని అధిగమించడానికి నేను టెక్కల్లో ఒక ఎర్రన్నాయుడు పేరు మీద ఒక మంచినీటి స్కీమ్ తెచ్చి టెక్కలికి ఈరోజు తాగునీరు ఇచ్చాను. ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక శని పట్టింది. 2019లో ఒక్క అవకాశం వచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి. రాష్ట్రం ముఖ్యంగా సర్వనాశనం అయిపోయింది. అభివృద్ధి జరగకపోయినా పర్వాలేదు, సంక్షేమం జరగకపోయినా పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు 14 లక్షల కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ఈ 5 సంవత్సరాలు ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇబ్బందుల్ని ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి. మొన్నటి వరకు భయపడ్డారు, బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో దాంతో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైనటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి మండపంలో సాలకట్ల వసంతోత్సవాలు, సప్తగిరులను తలపించేలా మండపం అలంకరణ. కోడూరు మండలంలో శ్రీరంగనాథరాజు విస్తృతంగా ఎన్నికల ప్రచారం, పేదల పాలన కొనసాగాలంటే వైసీపీ అధికారంలోకి రావాలంటూ వ్యాఖ్య. చంద్రబాబుపై ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హత్యకు టీడీపీ ప్లాన్ చేస్తుందని వ్యాఖ్య. రాష్ట్రంలో కోలాహలంగా నామినేషన్ల స్వీకరణ, టెక్కలిలో నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.